నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. చేసినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రికల్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా సోషల్ మీడియా సోదరులు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఇలాగ నేను జిల్లా అధ్యక్షులుగా కూర్చోవడానికి కారణమైన చట్టంపూడి రాజా గారికి, చట్టంపూడి కుటుంబానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశం పట్టడానికి కారణం ఈరోజు బీసీలు మహిళల పేరిట ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ దౌర్జన్యం ఎంత దారుణంగా ఉందంటే, నిజంగా బీసీల పేరుతో 245 కోట్ల రూపాయలతో టెండర్ వేయడం జరిగింది. నిజంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చూస్తే 1,00,000 మంది లబ్ధిదారులు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఉన్నారు. వీళ్ళు చూస్తే ఒక్కొక్క మనిషికి వచ్చి 3,000 రూపాయలు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయలు ఒక్క మనిషికి 50 రోజులు ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం ఉందో దానికి ముట్ట చెప్పే కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఒక్క మనిషికి మిషన్ కొనాలంటే 4,300 రూపాయలు, టోటల్ చూస్తే 7,300 రూపాయలు ఇంటూ 1,00,000 మంది చూస్తే ఇంచుమించు 73 కోట్లు, అంటే 245 కోట్ల నుంచి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్ లబ్ధి పొందుతుంటే ఈ యొక్క లబ్ధిదారులకు అందింది ఎంత అంటే 73 కోట్ల రూపాయలు, అంటే 167 కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరుగుతుంది. మరి నిజంగా బీసీల పేరుతో బీసీలకు న్యాయం చేస్తానని అధికారంలో వచ్చినటువంటి కూటమి బీసీల మహిళల మీద ఇంత దారుణంగా 167 కోట్ల రూపాయల స్కామ్ అంటే నిజంగా చాలా సిగ్గుచేటు. ఇదంతా కూడా బీసీల మహిళలు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, అందరూ కూడా దీన్ని గుర్తించి దీన్ని ఏ విధంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లి దీని మీద అవసరమైతే మేము ధర్నాలు చేయడానికైనా ఈ యొక్క కుట్టు మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఇదంతా పెద్ద స్కామ్ అని చెప్పేసి దీన్ని కూడా మేము తొందరలో ప్రజలకు కూడా తెలియజేస్తాం. అదేవిధంగా త్వరలో ఇదే తరహాలో కమ్మ కార్పొరేషన్ అవ్వచ్చు, కాప్ కార్పొరేషన్ అవ్వచ్చు, ఆర్య వైశ్య కార్పొరేషన్ అవ్వచ్చు, క్షత్రియ కార్పొరేషన్ అవ్వచ్చు, ఇలాగా 5 కార్పొరేషన్ నుంచి దగ్గరగా ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి 1000 మంది 10,000 ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి ఎలా చూసుకున్నా కానీ 10,000 మంది చెప్పిన 50,000 మంది మళ్ళీ లబ్ధిదారులను చేకూర్చి మళ్ళీ ఇదే తరహాలో ఈ యొక్క కంపెనీకి కొట్టి చెప్పడానికి చూస్తున్నారు. మరి ఈ యొక్క స్కామ్ చూస్తే మరి ఒక్కొక్కరి బీసీ లబ్ధిదారుల మహిళ దగ్గర నుంచి 16,700 రూపాయలు మరి ఈ అవినీతి జరుగుతుంది. అధికారులు రూపంలో అధికారుల జేబులోకి వెళ్ళేది ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,000 రూపాయలు, సిబ్బంది జేబులోకి వెళ్ళేది 500 రూపాయలు, ఈ యొక్క మంత్రి సబితా భర్తకు 2,000 రూపాయలు, కాంట్రాక్టర్కి 13,200 రూపాయలు. దీని మీద ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఒక కుంభకోణంగా స్కామ్ చేసి వీళ్ళందరి జోబుల్లోకి వెళ్తున్నాయి. మరి నికరంగా చూస్తే మిగిలేది 16,700 రూపాయలు మరి అవినీతి జరుగుతుంది. ఈ యొక్క కాంట్రాక్ట్ అంతా కూడా కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్ళడానికి ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ కాంట్రాక్ట్ టెండర్ని ఓకే చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే మరి ఒక జనవరిలో రిటైర్ అధికారి ఎవరైతే ఉన్నారో భాస్కర్ ఐఏఎస్ గారు, ఆయన 2 కోట్ల రూపాయలు తీసుకుని మరి ఈ యొక్క కాంట్రాక్ట్కి ఆయన ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ విషయానికి వస్తే ఇంచుమించు లేదంటే 65 కంపెనీలు ఈ యొక్క కాంట్రాక్ట్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఇందులో 56 కంపెనీల్ని నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసింది. ఇంకా మిగిలిన 9 కంపెనీల్లో 6 మంది ఫైనాన్స్ బిట్ ఓపెన్ చేయకముందే డిస్క్వాలిఫై చేశారు. ఇవన్నీ అడ్డంకులు పక్కన పెడితే ఎల్లవన్ అనే ఒక సంస్థకి 22,100 రూపాయలకి ఎల్లవన్ అనే ఒక సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంటే వాళ్ళు బదిలించి ఏదైతే L2, L3 కాంట్రాక్ట్ ఈ కూటమితో ప్రభుత్వంతో కలిసి ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నాడో అతను ఎల్లవన్కు వచ్చింది అని చెప్పి అతను బెదిరించి 95% L2, L3 తీసుకుని L1 ఎవరైతే ఉన్నారో అతనికి నామకానికి 5% ఇచ్చి మరి చేతులు దులుపుకోవడం జరిగింది. ఎంత దారుణంగా అవినీతి ఉందంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కుట్టు మిషన్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో అది ప్రత్యేకంగా ఈ కాంట్రాక్టర్ ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకుని అందులోనే ఈ యొక్క కార్యక్రమం జరపాలి. కానీ ఎక్కడ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్లోనే ఈ కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు మహిళలు ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబ సెంటర్కి వచ్చేసరికి ఈ కాంట్రాక్టర్ దారాలు కావచ్చు,
కత్తెర కావచ్చు, అదేవిధంగా దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా అతనే అందజేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అది కూడా వాళ్ళ యొక్క లబ్ధిదారులే తెచ్చుకుని ఈ యొక్క కార్యక్రమం చేయమని చెప్పేసి అని వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళకి చెప్తుంటే అది ఒక స్కామ్. అది ఎలాగ ఉంటే మరి కనీసం ఎవరైతే లబ్ధిదారుల మహిళలు ఉన్నారో వాళ్ళకి కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించట్లేదు. అవి కూడా మీరే తెచ్చుకోండి అని చెప్తారు. ఈ విధంగా మరి దోపిడీ చేస్తుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా దీన్ని అసలు పట్టించుకోరు. దీనికి కళ్ళు కట్టినట్టుగా పట్టించుకుని దీని మీద మాట కానీ ఇంకోటి కానీ చెప్పట్లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలందరూ కూడా దీని మీద 2 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దీనికోసం ప్రతి చోట కూడా మాట్లాడుకుంటే దీని మీద స్పందించట్లేదంటే దాంట్లో వీళ్ళకి తీవ్రంగా ఏలాస్తం కూడా అని చెప్పేసి అని మరి అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా చూస్తుంటే ఈ యొక్క ట్రైనింగ్ లో ఉన్నటువంటి మహిళలు ఒక్కొక్కరికి ఉదయం పూట 4 గంటలు, సాయంత్రం పూట 4 గంటలు, అంటే 45 రోజులకి 360 గంటలు శిక్షణ ఇవ్వాలి. మరి ఈ కాంట్రాక్టర్ చేసే ఏంటంటే మధ్యాహ్నం ఒక బ్యాచ్ పెట్టుకుని ఆ బ్యాచ్కి 3 గంటలు, మధ్యాహ్నం నుంచి ఇంకో బ్యాచ్ని పెట్టి 3 గంటలు, కేవలం ఒక లబ్ధిదారులకి 45 రోజులు కలిపి 135 గంటలు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. ఇది ఒక మోసం. చూస్తే మరి ట్రైనింగ్ సెంటర్లో కానీ ఎలక్ట్రిసిటీ కానీ చార్జెస్ కానీ టాయిలెట్స్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా ఇదే కాంట్రాక్టర్ వాళ్ళ గంటలు 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టి ఈ శిక్షణా కేంద్రం దగ్గర ఏదో తాత్కాలికంగా అలా పెట్టి పంపించేయడం జరుగుతుంది. మరి బీసీల పైన మరి మాట్లాడుతూ మరి నారా లోకేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.